తెరల కానీ ఆ హింస కానీ ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. రాజకీయాల్లో ఉండటానికి కూడా నైతిక అర్హత ఏముంటుందంటే, ఇప్పుడు తినటానికి ఉందే, ఉండటానికి ఉంది. మిమ్మల్ని పీకేది ఎవడో లేడు. మీరు వాయిదాల వాపైనా కూడా అడిగేవాడు ఎవడో లేడు. 11 సంవత్సరాలు అవుతుంది కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద. 3000 వాయిదాలకు పోలేదు. అయినా కూడా పోడు. ఆయన పిలిచేవాళ్ళు కూడా లేరు నాకు తెలిసి. డిబేట్కి పనికొనటానికి మనం తర్జన పడతాం తప్ప ధనమే ఎదల జగత్తులాగా ఉంది. ఒక మాట మాత్రం యథార్థం అండి. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిబంధన పెట్టాడు. అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా విక్రయించుకునే అర్హతలు ఇవ్వటం మూలాన ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం చేతుల్లో భూమి లేదండి. దాదాపుగా 90% విక్రయించేశారు. అంటే తిరిగి భూమి మళ్ళీ అగ్రవర్ణాల చేతులకి, డబ్బులుండోళ్ళ చేతులకి పోయింది. 1935, 56కు అదేంటండి బాలకోటయ్య గారు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని అందరూ కూడా దళితులందరినీ నేను నెత్తిన పెట్టుకుంటానని చెప్తారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. 40% ఉన్నోళ్ళందరూ మా వైపే ఉన్నారని కూడా చెప్పుకుంటున్నారు వారు. ఇక్కడ లక్ష్మీనాథ్ గారు దళితులుగా మమ్మల్ని కూడా చాలా మోసం చేశారు. మాకు స్వేచ్ఛనిచ్చినట్టే ఇచ్చి చేతులకు సంఖ్యలను వేసిన పథకం ఇది. ఎలా అంటే 1956కు ముందు దళితులందరూ కూడా ఊరి చివరి ఉండేవాళ్ళు, పొలిమేరలో ఉండేవాళ్ళు. అంతరాని వివక్షత ఉండేది. క్రమేపీ వాళ్ళు భూమి మీదకు వచ్చారు, కూలీజన్ల అవసరం ఇచ్చారు. ఎప్పుడైతే దళితులు భూమి మీదకు వచ్చారో పంచవర్ష ప్రణాళికలు వచ్చినాయి. దళితులు కూడా కొంత భూమి ఇద్దామని సంక్షేమ పథకాలు వచ్చినాయి. 1956లో పంచవర్ష ప్రణాళికలో భూ ల్యాండ్ కేటాయింపు అంటే అత్యధిక భూమి గల్లోని తిరిగి భూమి ఇవ్వాలనే ఈ చట్టాలు వచ్చిన తర్వాత 80లో భూ పంపిణీ జరిగింది. అంటే 25 ఏళ్ళు పట్టింది ఆ పంపిణీకి. 1980 దగ్గర నుంచి ఆయా ప్రభుత్వాలు ఆయా సందర్భాల్లో దళితులకి, ఎస్సీలకి, ఎస్టీలకి రిజర్వ్డ్ భూమిగా ఇస్తున్నారు, అసైన్మెంట్ భూమిగా. ఆ భూమిని అనుభవించడానికి తప్ప విక్రయం చేసే హక్కు లేదు దళితులకు కూడా. అనుభవానికే అర్హులు. అలాంటి భూమిని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విక్రయానికి హక్కు ఇచ్చాడు. ఎప్పుడైతే హక్కు ఇచ్చాడో వీళ్ళందరూ విక్రయించేశారు. అంటే తిరిగి భూమి కోల్పోయారు. అసలు భూమి అంటే ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఏదుండా లేకపోయినా ఒక రైతుకు కానీ ఒక కుటుంబానికి కానీ భూమి ఉంటే, వ్యవసాయ భూమి ఉంటే అదొక మనోధైర్యం, ఒక ఆస్తి. అలాంటి భూమిని కోల్పోయారు. మళ్ళీ తిరిగి పొలిమేరలో పోవాలి అంటే చూడటానికి ఇది మంచి పథకంలాగానే కనిపిస్తుంది. దళితులకు అమ్ముకునే హక్కు ఇచ్చాడు కదా, విక్రయించుకోవచ్చు కదా అని. కానీ ఏమవుతుందంటే దళితులందరూ కూడా ఏంటంటే సేద్యం చేయటానికి కూడా ఆర్థిక వనరులు లేని వ్యక్తులే కాబట్టి విక్రయించేసుకున్నారు. ఆ విధంగా మళ్ళీ భూమి అన్యాక్రాంతం అయిపోయింది. అందుకని ఒకటి మాత్రం నిజమండి లక్ష్మీనాథ్ గారు, చెప్పండి. ప్రభుత్వాలు ఈ భూముల మీద, ఎందుకంటే వందల వేల ఎకరాలు కాబట్టి, ఇందాక మీరు చెప్పిన విశాఖపట్నం శారదానంద స్వామి కానీ లేదా ఆ ఎంపీ ఆయన ఎంవివి కానీ లేదా ఇంకా చాలా ఉన్నాయి. మనం ఎన్నోసార్లు భూముల గురించి మాట్లాడాం. చాలా భూముల ఆరోపణలు ఉండవాలంటూ రాజకీయాల్లో లేకుండా లేరు. నియోజకవర్గ ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి వీళ్ళందరూ చేస్తున్నారు. వీటన్నిటి మీద కూడా ఒక విచారణ కమిటీని వేసి ఆ విచారించి అసలు ఏ భూములు ఎందుకు తీసుకున్నారు, అవి ఉపయోగంలో ఉండయా, నిరుపయోగంగా ఉండయా, భూముల పరిస్థితి ఏంటి. ఎందుకంటే ఇప్పుడు వ్యవస్థ మారింది, ధరలు పెరిగినాయి, అవసరాలు పెరిగినాయి, పరిశ్రమల అక్కర పెరిగింది. అలాంటి నిరుపయోగంగా ఉన్న భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకొని వాటికి సంబంధించిన వివరాలు ఈ విచారణకు అన్నిటికీ ఆదేశిస్తే, మీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తే మీరు కక్ష సాధింపు చర్యలు అంటారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడేం చేస్తారు? ఒక జగన్మోహన్ రెడ్డే కాదు నేను చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి భూముల గురించి నేను చెప్పటంలా. ఈ 15 దశాబ్దాల కాలంగా ఆయా సందర్భాల్లో ఇప్పుడు మీకు ఈ ప్రైవేటీకరణ వచ్చిన తర్వాత ఈ కంపెనీలు పెడతామని చెప్పేసి అల్లిబిల్లి కంపెనీలు పెట్టి, బోర్డులు పెట్టి, అసలు కంపెనీలు పెట్టకుండా తీసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాటన్నిటి మీద కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నాది నందిగాం అసెంబ్లీ నియోజకవర్గం. నా కంచిచెర్ల పక్కనే పరిటాల గ్రామం ఉంది. జాతీయ రహదారి మీద 1631 ఎకరాలని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక కంపెనీలకు ఇవ్వటానికి, బడా బాబులకు ఇవ్వటానికి జీవో విడుదల చేస్తే దాదాపు ఏడాది పాటు రైతులు ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాల్లో మేము ఉన్నాం. ఎఫ్ఆర్ఎల్ పార్క్ కింద వాడు పెడతాడో సస్తాడో తెలియదు కానీ ఖరీదు కలిగిన భూముల్ని జాతీయ రహదారి మీద 65 జాతీయ రహదారి మీద ఇవ్వ చూస్తే మేము ఉద్యమాలు చేస్తే ఏడాది తర్వాత తిరిగి ఆ జీవోని రాజశేఖర రెడ్డి గారి వెనక్కి తీసుకున్నారు.
ఆ ఉద్యమంలో కూడా నందిగాం ఎమ్మెల్యేగా అప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు చాలా చురుకైన పాత్ర నిర్వహించారు. వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, రైతులు అందరం కలిసి చేసిన ఉద్యమం. నిజానికి గనక అది గనక వాళ్ళకి దక్కితే ఇప్పుడు అది ఎకరం ఆ ప్రాంతంలో 7 కోట్లు 6 కోట్లు. అంటే వాడు బోర్డు పెట్టేసేసి ఈ 1631 ఎకరాలు ఇంటూ 7 కోట్లు ఆ లెక్కన మీరు ఎంతో లెక్కేసుకోండి. దాదాపు 7,000 కోట్లు. అంటే ఈ విధమైన భూముల కబ్జా, పరిశ్రమల పేరు మీద ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడైతే రాజకీయాల్లో కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయో లేదా వ్యాపారస్తులు రాజకీయాలు ఎప్పుడైతే చేస్తున్నారో ధన ప్రవాహమే జరుగుతుంది. ప్రజా ప్రవాహం ఎక్కడుందో చెప్పండి. ఇప్పుడు రాజకీయాలు మొత్తం కూడా ధనంగానే ఉన్నాయి కదా. కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచించాలి. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీని మీద విచారణ చేయగలిగి అసలు ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని భూములు ఇచ్చావు, ఎన్ని భూములు ఉపయోగంలో ఉన్నాయి, ఎన్ని భూములు నిరుపయోగంగా ఉన్నాయి, బ్యాక్ సైడ్ గనులు ఏంటి. మీకు ఒక మాట కూడా చెప్తాను. మీకు తెలంగాణలో షర్మిలారెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారు 40,000 ఎకరాలు మన బొగ్గుగళ్ళు కేటాయించారు. బయ్యారం బొగ్గుగళ్ళు తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. అది మీకు గుర్తుందో లేదో. కాబట్టి ఈ విధమైన పద్ధతులు వీటి మీద సమీక్ష జరగాలి. కూటమి ప్రభుత్వాలు కూడా ఏదైనా చర్యలు తీసుకోవాలి. కోటయ్య గారు, ఒకటైతే ఉంది, కేవలం హిందూ ఆలయాల భూములే కాదు, చివరకు వక్ఫ్ బోర్డు భూములు, బంజారా భూములు, వేలాది ఎకరాలు ఉన్నాయి. మరోవైపు ప్రజా ప్రయోజనం పేరుతో పలు ప్రాజెక్టుల కోసం ప్రభుత్వాలు ఆలయ భూములను కైవసం చేసుకుంటుంది. స్వాధీనం చేసుకున్న భూములకు పరిహారం కూడా చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తుంది. దేవుడి భూములకు వివిధ ప్రభుత్వ శాఖలు 991 కోట్ల రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉందండి. ఇంకోవైపు సాగు పేరుతో ఇతర అవసరాల కోసం లీజుపై దేవుడి భూములు తీసుకున్న వేలాది మంది కౌలుదారులు ఇప్పటికీ కూడా గడువు ముగిసినా అక్కడే తిష్టవేసి కూర్చుని భూములను తన గుప్పెట్లోనే ఉంచుకుంటున్నారు. ఈ కౌలుదారు గడువు ముగిసినా అక్కడే తిష్టవేసి భూములు గుప్పెట్లో ఉంచుకుంటున్నారు కదా. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఒక్క దేవాదాయ భూములే కాదండి, దేవాదాయ భూములు, కుంట భూములు, రెవెన్యూ భూములు, అటవీ భూములు, ఇలా వివిధ రకాలుగా ఉన్న అన్ని భూములు కూడా అన్యాక్రాంతం అయ్యాయి. మీకు ఆఖరికి భూములు అన్యాక్రాంతం అవటం మూలన, స్థలాలు అన్యాక్రాంతం అవటం మూలనే బుడమేరు పొంగింది. అవును, బుడమేరు వరదలు ఎందుకు వచ్చినాయి? అవును, ఆ వరద నీరు పారుదలకి అవకాశం లేకపోవటం మూలాన నీరు పొంగింది. ఇప్పుడు నదీ తీరాలను కూడా ఆక్రమణ చేసుకుంటున్నారు. వీటి మీద కట్టడి చేయకపోతే ఏమవుతుందంటే పర్యావరణం దెబ్బతింటుంది. రెండోటి ఇటువంటి వరద ప్రమాదాలు వస్తాయి, ముప్పు ప్రమాదాలు వస్తాయి, ప్రజల యొక్క ప్రాణాలు కూడా పోతాయి. వీటన్నిటి మీద సమీక్షలు అయితే జరగాలి. మరి అంటే ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్న కంటే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వచ్చిన తర్వాత భూములు మరింత అన్యాక్రాంతమైనాయండి. ఎందుకంటే ఏ భూమి ఇప్పుడు మేము ఉద్యమ నాయకులమే, మాకు అర్ధరాత్రి అపరాత్రి ఫోన్లు వస్తుంటాయి. అన్న మా 2 ఎకరాలు ఆక్రమిస్తున్నారు, నా 2 ఎకరాల్లో అసైన్మెంట్ భూమిలో వైసీపీ కార్యాలయం కట్టారు, నా మీద కేసు పెట్టారు, వీడి దగ్గర ఆధారాలు ఉండవు, కోర్టుకి వెళ్ళలేడు, పోలీస్ స్టేషన్కి వెళ్తే వినేవాళ్ళు లేడు. ఇప్పుడు దస్తావేజులు ఉంటే కదా. ఇప్పుడు గతంలో అంటే మీరనేది ఏంటి? ఓన్లీ వైసీపీ హయాంలో కాదు, గతంలో కాంగ్రెస్ హయాంలో, గతంలో టీడీపీ హయాంలో ఎప్పటి నుంచో కూడా భూములు అన్యాక్రాంతం అవుతూ వస్తున్నాయని అంటారా మీరు? ఎప్పుడూ అవుతుంది. ఒక్క జగన్మోహన్ రెడ్డి అన్యాక్రాంతమే కాదు, ఆయా ప్రభుత్వాలు అన్యాక్రాంతం అవటం కాదు, ప్రభుత్వాలే వ్యాపారులకి కట్టబెట్టి